చాలా మంచి మంచి పాటలు అంటే రాగాలు అవన్నీ ఎందుకు యేసయ్య పాదాల దగ్గర యేసయ్య సేవ చేయొద్దు? అవన్నీ మరి వేరే ఇతరులకు వినియోగించబడుతుండగా అవన్నీ వచ్చి ఆ రాగాలు, ఆ స్వరాలు, ఆ తాళాలన్నీ క్రీస్తు పాదాల చెంత సేవ చేయాలన్న సదుద్దేశంతో ఆ రాగాన్ని ఇటు మళ్ళించా, దారి మళ్ళించా. కలువరి శిలువ వైపు ఆ రాగాన్ని నడిపించే చిన్న ప్రయత్నం మీరు అంగీకరించి ఆశీర్వదిస్తారని, ఆమోదిస్తారని ఆనందం. ఘన తేజ మహిమను వీడి తనువు దాచి తరకే తెల్చి దివ ప్రేమ ఇల ఒలికిల్చి భూమితలము తడిపితివయ్యా. ఘన తేజ మహిమను వీడి తనువు దాచి తరకే తెల్చి దివి ప్రేమ ఇల ఒలికిల్చి భూమితలము తడిపితివయ్యా.
లాక్డౌన్ సమయంలో మరి ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు మరి ఈ పాట దేవుడు ఇచ్చాడు. ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయి, కానీ ఆ బుక్ తేలేదు నేను కొత్తగా ఈ మంది కారణం కోసం. బి మేజర్ మోహన రాగం. మన మధ్యలో ఆస్థాన గాయకుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. వాళ్ళు కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. ఎప్పుడు వచ్చారు? బండి మీద వచ్చారా? ఎక్కడి నుంచి? చెప్పొద్దు, నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను కారులో. వాక్యమిచ్చి సత్యసారం తెలిపి సత్య జీవ మార్గమందు సాక్షిగాను నిలిపినావు. సత్యమైన వాక్యమిచ్చి సత్యసారం తెలిపి సత్య జీవ మార్గమందు సాక్షిగాను నిలిపినావు. కన్ను తెల్వా సృష్టి అంతా సృష్టి అంతా సన్నుతింప సృష్టి అంతా నిన్నే నిన్నే నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే 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 మార్గంబు నీవే సత్యంబు. తనయుని ప్రేమను నిండుగాను సగినావు.
గీతములు పాడ సర్వమానవాళికి సకల జీవులన్నిటికి సుమధుర గానంబు చేయ స్తుతి గీతములు పాడ స్వరమిచ్చినావు సుస్వరమిచ్చావు స్వరమిచ్చినావు సుస్వరమిచ్చావు స్వరమిచ్చినావు సుస్వరమిచ్చావు ఏ మార్గంలో నీవే సత్యం నీవే జీవంలో నీవే 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 మార్గంలో నీవే సత్యంలో దేవునికి స్తోత్రం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మరి ఆస్థాన గాయకులు అగాపే సంపూర్ణ సువార్త సంఘ కేంద్ర సంఘం నుండి వచ్చినటువంటి లక్ష్మణ్ గారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరచాల్సిందిగా వారిని స్వాగతిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన మధ్యలోనికి ఈ దినమంతా మరి దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనలో మనను మరి ప్రభువులో ఆనందింపజేయడానికి వచ్చిన దైవజనుల అరుణన్న గారికి వందనాలు. స్థానిక పాస్టరు మార్క్ బాబు గారికి అందరికి వందనాలు. సంఘస్థులకు వందనాలు. మరి తబలా రాజు గారు, కీబోర్డు ప్రకాష్ గారు, మరి ప్యాడు తమ్ముడు సునీల్ గారికి, హేమానంద గారికి అందరికీ వందనాలు. హల్లెలూయా. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మరి మనము దేవుడే కృప చూపాలి ఆయన సన్నిధిలో. మరి ఎందుకంటే యేసయ్య పక్కన ఆనాడు యేసయ్య తల్లిదండ్రులు శిష్యులు ఎంఐ మార్గంలో శిష్యులు వెళ్తున్నప్పుడు వాళ్ళ పక్కన యేసయ్య ఉన్నాడు, కానీ యేసయ్య ఉన్నాడని వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడే కృప చూపాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి సమీక్షణ అన్న గారికి వందనాలు, దైవజనులకు వందనాలు. మన ఆత్మీయ తండ్రి దైవజనుల అద్దంకి రంజిత ఫ్రై గారు రాష్ట్ర పాట పాడుకుందాం. రాజా కలువరి రాజా. రాజా కలువరి రాజా అనే పాట మరి హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. రాజా కలువరి రాజా సిలువను మోసితివా, సిలువకు సమానమేది, ప్రేమకు సిలువకు సమానమేది,
రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమే ప్రేమలో సిలువకు సమానమే రాజా కాళ్ళు చేతులలో చీలలు నాటి ముళ్ళ కిరీటము తలపై నుంచి కాళ్ళు చేతులలో చీలలు నాటి ముళ్ళ కిరీటము తలపై నుంచి నిన్ను హింసించిన కరుణకు సిలువలో నిన్ను హింసించిన కరుణకు సిలువలో శాశ్వత రక్షణ దానమిదివా శాశ్వత రక్షణ దానమిదివా రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమేది ప్రేమలో సిలువకు సమానమేది రాజా సిలువపై నీ కరుణాగుణము తులువల ఎడని మృదు భాషణము సిలువపై నీ కరుణాగుణము తులువల ఎడని మృదు భాషణము సిలువల చోరుని దాచిన నీ కృపా సిలువలో చోరుని దాచిన నీ కృపా నిన్ను చూపించెను నిజ రక్షకుడై నిన్ను చూపించెను నిజ రక్షకుడై రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమేది ప్రేమలో సిలువకు సమానమేది
దేవుని ప్రేమకు కొలమానమది నరక పాత్రులకు నాకపు ద్వారము నర పరమాత్ముల సంగమ స్థానము నర పరమాత్ముల సంగమ స్థానము సిలువ నిలువని నిన్నగతరమా సిలువ నిలువని నిన్నగతరమా రాజా కలువరి రాజా సిలువను మోసితివా సిలువకు సమానమేది ప్రేమలో సిలువకు సమానమేది రాజా హల్లెలూయా దేవునికి స్తోత్రం. చక్కగా పాడి మనందరినీ మన మనోనేత్రములను దేవుని బలిపీఠం వైపుకు మరలింపజేసిన లక్ష్మణ్ గారికి మనసా వాచ కృతజ్ఞత అభివాదములు తెలియజేసుకుంటున్నాం. అయితే పాట నేపథ్యాన్ని, అసలు ఈ పాట నేపథ్యం ఏమిటి? ఇంతకుముందు నేను పాడిన పాట నేనేమన్నానంటే, ఆ పాట ఎక్కడ ఉన్న పాట రాగం తెచ్చి ప్రభు పాద సేవలు ఉండాలన్నా. ఈ లక్షణం ఎవరిదో కాదు, దైవజనులు అద్దంకి రంజితోఫిర్ గారి యొక్క లక్షణమే నేను తెచ్చుకున్నా. కొత్తగా ఏం లేదు. దారిన పోయే భిక్షాటకుడు పాడే రాగం ఇది. అని పాడుతుంటే ఆ రాగాన్ని తెచ్చి యేసయ్య పాదాల దగ్గర సిలువ దగ్గర పెట్టాడు అయ్యగారు. ఏమండి, మరి ఆయన కొడుకుగా నేను అదే చేయాలి కదా. ఇఫ్ ఐఎమ్ హిస్ సన్ ఐ మస్ట్ డూ ద సేమ్. అందుకే నన్ను నేను ఆయన కొడుకుగా నిర్ధారించుకునే ప్రయత్నాలు చాలా చేయాలి, కానీ కొన్ని చేస్తున్నా. అదే నా బాధ. అయితే చివరిలో ఈ పాట బ్యూటీ, ఈ పాట గురించి నేను తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నేను ఒకసారి 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఈ 3 రోజులు ఇదే పాట పాడుకున్నా. అసలు 3 రోజులు కన్నీరు మున్నీరు అయిపోయాను. అందులో ఉన్న బ్యూటీ ఏం తెలుసా? 3వ చరణం, దేవుని ప్రేమకు కొలమానమది నరక పాత్రులకు నాకపు ద్వారము నర పరమాత్ముల సంగమ స్థానము. God and the mankind uniting place is the altar. శిలువ అనేది దేవుణ్ణి నరుణ్ణి కలుపుతున్న సంగమ స్థానం. ఈ ప్రయోగం అసలు ఎవరు చేయలే. మేరే పితా కియా, నా తండ్రి చేశాడు. కొన్ని అతిశయించడం నేర్చుకోవాలి. నేను చెప్తున్నా కదా, సాహితీ విలువలను మనము పసిగట్టాలి. ఈ ప్రయోగము నా తండ్రి చేశాడు. ఇలాంటి ప్రయోగం ఇంకోటి కూడా నా తండ్రి చేశాడు. మై డాడ్, నా ఆత్మీయ తండ్రి రంజితోఫిర్ గారు ఒక ప్రయోగం ఏం తెలుసా? దరికి రాను తెగువలేదు రాక నేను బ్రతుకలేను. నాకు చూపించండి ఇలాంటి ప్రయోగం ఎవరైనా చేశారేమో. మీ దగ్గరికి రావడానికి ధైర్యం లేదు ప్రభా, కానీ రాకపోతే అది కొన్ని బ్యూటీస్, ఆ గ్లింప్సెస్, అవి దేవుడు హృదయం ఇస్తే కానీ మనం పట్టుకోలేము. ఏమండి, దేవుడు ఆ హృదయాన్ని మనకిస్తే కానీ మనం ఆస్వాదించలేము. ఆ పాట కూడా ఎన్ని సభల్లో నేను చెప్పాను. ఆ గట్స్, ఆ సాహితీ విలువలు,
అసలు అది పరలోక మర్మసహితమైన పాట. మనం ఏమో మామూలుగా వాడుతుంటాం, దరికి రాని. అరే ఎంత ప్రచండత ఉంది అందులో. అందుకే నాకు గాయకులను చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది, బాధ వస్తుంది, కానీ తట్టుకుంటా. ప్రభు నా కోపికి నాయన. ఎందుకంటే ఆ పాటల్లో అంత ప్రశస్తత, అంత ప్రచండత ఉంది. అలాంటి ఎన్నో ఉన్నాయి. ధన్యుడేవడి జగమున. ఈ పాటలో కూడా ఒక మానవ మస్తిష్కానికి అందని విషయం ఒకటి రాశారు దైవజనులు. ఏందో తెలుసా? పరమదేవ ప్రణాళికలలో జరుగవలసిన మరుగు విషయము ఎరిగి చాటెడు విదురుడెవడో అతని భాగ్యము గొప్పది. పరమదేవ ప్రణాళికలో జరుగవలసిన మరుగు విషయములు ఎరిగి చాటెడి విదురుడు ఎవరంటే నా తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజితోఫీర్ గారు. ఎన్నని చెప్పాలండి? మార్గబాబు అనుకుంటుండొచ్చు, అరే మా మ్యారేజ్కి వచ్చి నువ్వు అయ్యగారి గురించి చెప్తావు ఏంటంటే. కనుక ఇలాంటి కొన్ని సాహితీ ప్రయోగాలు అద్భుతంగా అయ్యగారు చేశారు. అందులో మరి మరలా టైం దొరకదు, మరలా మీకు చెప్పడానికి టైం దొరకదు, నాకు మనసు రాదు. ఈ రెండు కలిసి వచ్చాయి కనుక ఈరోజు చెప్పుకుంటున్నాను. కొన్ని ప్రయోగాలు అసలు సాహసించలేరు ఎవరు కూడా. అరణ్య భూమిలో ఆనందనాట్యం. అసలు అరణ్య భూమిలో ఎవడన్నా ఆనందనాట్యం చేస్తాడా? సాధ్యమైంది? అడవిలో పోయిన తర్వాత ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు, బిక్కు బిక్కు. కనబడని సూక్ష్మజీవి కరోనాకే గడగడలాడిపోతున్నాము. అవునా? కానీ అది అరణ్యంలో పోతే ఎక్కడి నుంచి ఏదొచ్చి పడుతుందో తెలీదు. కానీ ఈ దైవజనుడు ఒక మహాత్మ్యమైన సంగతిని తెలియపరచాడు. అరణ్య భూమిలో ఆనందనాట్యము చేసి ప్రహర్షించెదా నేనానంద గీతము మనసార పాడుతూ యేసుతో నడచెదా. నేనానంద గీతము మనసార పాడుతూ యేసుతో నడచెదా. చప్పట్లు కొడదాం. మనకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు. సాధారణంగా ఈ చరణం ఎత్తుకొని పాడతాం, కానీ దీని భావం శ్రీయేసు నేనా సర్వముగా ఇలా ధరించి ధరించెదా. సర్వము యేసునే ధరించుకోవడం అంటే నాకు చెందింది ఏది లేదని అర్థం. శ్రీయేసునే నా సర్వముగా ఇలా ధరించి ధరించదను. ఇదే పాట ఇంకొక పాటలో ఉంటది, అది మైనర్లో. పైనున్న ఆకాశ అందులో ఉంటుంది చూడండి. నాదు నీ ధరింప ధరింప అని ఉంటుంది. యేసును ధరించుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక అంతస్తు. ఏమండి? యేసును ధరించుకోవాలి. మహిమ ప్రపంచం ఎంతమంది చదివారండి? కొంతమంది ఇట్లా అంటే సైడ్కి చదివిరా, స్ట్రైట్ చదివిరా. మహిమ ప్రపంచంలో ముందు మాటల్లో ఒక మాట రాశారు అయ్య గారు. సుకీర్తైన
దుష్కీర్తి అయినా, సన్మానమైన, అవమానమైన సర్వం క్రీస్తు నాధార్పణం అని రాశారు. దాని అర్థం ఏంటంటే, నన్ను ఎవడన్నా దూషించినా యేసును ధరించుకున్నాను కనుక సమస్త దూషణ భూషలన్నీ యేసుకే చెందును. మీరు నన్ను తిట్టినా కానీ నా మీద ఆ తిట్లు నా మీద బురద చల్లలేరు మీరు, ఎందుకంటే యేసును ధరించుకున్నా. కనుక ఎవరన్నా నిందలు మోపినప్పుడు అవి మనకు కావు, యేసయ్య మీద జల్లినాయి. నా నిమిత్తము అన్నాడు కదా యేసయ్య. ఆ అద్భుతమైన అనుభవాన్ని ఇందులో రాశాడు. శ్రీయేసునేనా సర్వంబుగా నిలకరించి తరియేదా. శ్రీయేసునేనా సర్వంబుగా నిలకరించి తరియేదా. జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె గసెదా. జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె గసెదా. చేరి ప్రియుని గొల్చెదా, పరమ పదమ విరోహణము చేసేదా. ఒకటి అసలు ఎన్ని చెప్పమంటారు, మనసు ఫెయింట్ అయ్యేటట్టుంది నాది. అన్ని ప్రయోగాలు చేశారు ఇందులో. పరమ పదం అధిరోహం చేసేదని అంటే, అధిరోహణం అంటే పైకి చాలా ఎత్తైన అనుభవానికి వెళ్ళడం అన్నమాట. అక్కడ స్వరాన్ని కూడా ఆరోహణంలోకి తీసుకెళ్ళాడు. అరే చూడాలి, కొంచెం స్వరం కూడా పైకి పోతుందన్నమాట. క్రీస్తు ఆరోహణమై అంటే పైకి పోయాడు. మరి నేను కూడా ప్రియుని గొలుస్తూ పరమ పద అంటే పరమ పదములు అంటే పైకి ఎక్కేదను. చేరి ప్రియుని గొల్చెదా, పరమ పదమధిరోహణము చేసేదా. చేరి ప్రియుని గొల్చెదా, పరమ పదమధిరోహణము చేసేదా. నేనానంద గీతము మనసార పాడుచు యేసుతో నడచెదను. అరణ్య భూమి ఆనంద నాట్యము, అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రహర్షించెదా. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచెదను. బ్రహ్మాండ నాయకుడేసయ్య సాక్షిగా ఇహమాదు ఫలించెదా. బ్రహ్మాండ నాయకుడేసయ్య సాక్షిగా ఇహమాదు ఫలించెదా. నడియాగము చేరి నడియాగముకేగెదా. మహిమా పరము దాచెదా, పరమ విభు కళ్యాణమే గాచెదా. మహిమా పరము దాచెదా, పరమ విభు కళ్యాణమే గాచెదా. నేనానంద
మనసారా పాడుతూ ప్రియుడేసుతో నడచెదను. అరణ్య భూమిలో చేసి ప్రహర్షించెదను. నేనానంద గీతము మనసారా పాడుతూ ప్రియుడేసుతో నడచెదను. అనుదినము నూతన కృప నేను పద సన్నిధిని పొందెదను. అనుదినము నూతన కృప నేను యేసుని పద సన్నిధిని పొందెదను. ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని తునుమాడి జయమొందెదను. ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని తునుమాడి జయమొందెదను. చిరనీతి ధరించెదను. ప్రణవ విభూషగ భాగమై అలరెదను. చిరనీతి ధరించెదను. ప్రణవ విభూషగ భాగమై అలరెదను. నేనానంద గీతము మనసార పాడు ప్రియుడేసుతో నడచెదను. అరణ్య భూమి ఆనంద నాట్యము. అరణ్య భూమి ఆనంద నాట్యము చేసి ప్రహర్షించెదను. నేనానంద గీతము మనసార పాడు యేసుతో నడచెదను. నాకు వచ్చిన సమస్య ఏంటంటే పాటలు పాడేటప్పుడు వాటి భావమును మరి దేవుడే తెలియజేస్తుంటాడు. తెలియజేసినప్పుడు మర్చిపోతాను. అసలు ఇక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే సంగతి కూడా మర్చిపోతా. వాస్తవం చెప్తున్నా, వాళ్ళకి ఇవ్వద్దని కాదు, ఆ ప్రణవనాథుని పాదాలను వదలొద్దనే ఒక కుతూహలం. చాలామంది అపారం అయ్యగారికి మైక్ ఇస్తే ఎవరికి ఇవ్వడి ఛాన్స్ అంటే అది కాదు నాయన. నా ప్రభు యొక్క పాద పద్మాలను విడవడం నా వల్ల కాదు. అలా స్తుతిస్తూ ఉండిపోవాలని ఒక నాదో పిచ్చి. ఇందులో ఈ పాటలో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ప్రణవ విభు సగభాగమును నేను. ఐఎమ్ ద హాఫ్ పోర్షన్ ఆఫ్ మై గాడ్. అర్ధనారీశ్వర తత్వాన్ని ఏ భక్తుడు రాయలే ఇంతవరకు. ప్రపంచవ్యాప్త క్రైస్తవ్యంలో ఏ వాక్యకారుడు కూడా ఇలాంటి పదప్రయోగము, ఇలాంటి మర్మసహితమైన అంశాలను వెలుగులోనికి తెలియదు. తెచ్చిన ఒక ఆయన కూడా ఆయన నా తండ్రి. దేవునికి స్తోత్రం. అలా ఎన్నో ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఒక పాట ఎత్తుకుంటే ఆ పాట 1,000,000 ప్రసంగాలను ఇస్తుంది. వాటి మీద బతికిపోవచ్చు. ఏమండి, ఒక్కొక్క పాటను ఎత్తుకొని పాడుకుంటుంటే అందులోకి వెళ్ళే ప్రసంగాలు వస్తాయి. అందులోకి వెళ్ళి మనం మన జీవితాన్ని చక్కగా మనం కొనసాగించుకోవచ్చు. మంచిది, దేవునికి స్తోత్రం. కొద్దిసేపు మనం అందరం లేచి నిలబడి ప్రభు పాదాలను పట్టుకొని ఆరాధన హృదయంతో యేసయ్య పద సన్నిధిని మనం ఆస్వాదిద్దాం. బి మైనర్. జీవన గానములు ఉన్నాయా? జీవన జ్యోతి బి మైనర్. బి మైనర్ అది. జీవనగానం ఉందా? ఎవరి దగ్గర ఉందా? నెట్లో కొట్టండి. 1,000,000 కంఠాలతో
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఒక దైవజనుడి పాట రాశారు. ఆ దైవజనుని పేరు నాకు తెలియదు, కానీ ఆయన అయితే జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. దొరికిందా? థ్యాంక్ యూ తల్లి. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి వస్తూ. యేసయ్యా నీకే స్తోత్రము, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్ర వీణనే మీటినేను పాడనా. అందరం పాడదాం. గాత్ర వీణనే మీటినేను పాడనా, గాత్ర వీణనే మీటినేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకాలనే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జ్ఞానితును, కోటి కంఠాలతో. రాగాలను నీ కూర్చనా, స్తుతి గీతనాలు నీ పాడనా, రాగాలనే నువ్వు కూర్చనా, స్తుతి గీతగానాలు నీ పాడనా, హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నవసించున్న యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జ్ఞానతును, కోటి కంఠాలతో. యాగంబునై నే వేడనా, స్తుతించు గీతాలు నే పాడనా, యాగంబునై నే వేడనా, స్తుతించు గీతాలు నే పాడనా, జీవితం నీ కాంకితం, జీవితం నీ కాంకితం,
కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానితును కోటి కంఠాలతో. సువార్తను నీ చాటన నీ సాక్షిగా నేను జీవించనా. సువార్తను నీ చాటన నీ సాక్షిగా నేను జీవించనా. ప్రాణార్పణముగా పోయబడిన నన్నిలలో నడిపించిన యేసువా కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణలే నీటి నేను పాడన గాత్ర వీణలే నీటి నేను పాడన స్తోత్ర గీతమే వేడన కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో. तेरी आराधना करूं तेरी आराधना करूं पाप क्षमा करो जीवन दया की याचना करूं तेरी आराधना करूं. महान सर्वशक्तिमान तू ही है मेरे जीवन का संगी. तू ही महान सर्वशक्तिमान तू ही है मेरे जीवन का संगी. हृदय के तार छिड़े झंझा हृदय के तार छिड़े झंझा तेरी आराधना है मधुर के तेरी आराधना है मधुर के. जीवन से मेरे महिमा पाए एक ही कामना करो पाप क्षमा करो जीवन दया की याचना करो तेरी आराधना करो.
ఆకాశం వైపు ఎత్తుకొని ఆయన పాద పద్మములను ముద్దాడుతూ హృదయమంత కృతజ్ఞతతో దేవుడు చేసిన ఉపకారములను ధ్యానించుచు, యేసయ్యా నీకు వందనాలు, ఎడబాయని ప్రభువా నీకు వందనాలు, వెంటాడు కృపచేత మమ్మల్ని దర్శించుచున్న ఆత్మదైవమా నీకు వందనాలు. ఏ రీతి స్తుతించగలము, ఏ రీతి నిన్ను పాడగలము, ఊహించలేని మేళతో ఇన్నాళ్ళు కాచిన దేవా నీకే వందనం, నీకే వందనం, నీకే